88,000 మంది ఋషులు సత్రయాగాన్ని చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ చక్రతీర్థము ఉన్నది. మానవులు ముక్తి పొందటానికి సులభమైనటువంటి విషయాలను పురాణముల ద్వారా సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నారు. వారు ఉదయం 4ంటికి నిద్రలేచేవారు, స్నానం చేసేవారు. దానిని దేవతా స్నానము అంటారు. 5 ఆ ప్రాంతంలో స్నానం చేస్తే ఋషి స్నానము అంటారు. 5:30 ఆ ప్రాంతంలో స్నానం చేస్తే మనుష్య స్నానము అంటారు. మానవులందరూ కూడా ఈ కాలంలో కొంతమంది ఉద్యోగ ధర్మాలలో పగలు పడుకుంటున్నారు, రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ విధంగా ఆలస్యంగా నిద్ర లేవటం, 6 తర్వాత స్నానం చేస్తే దానిని రాక్షస స్నానం అంటారు. మానవులందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మన ప్రతినిధిగా శౌనక మహర్షి గారు ఋగ్వేద ప్రవక్త సూత మహర్షి గారిని అడుగుతూ ఉన్నారు.